जय बीजेपी जय बीजेपी भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी नरसापुर असेंब्ली एसआईआर पैन समीक्षा समावेशం నిర్వహించడం జరిగింది। ఈ సమావేశానికి విచ్చేసినటువంటి బీజేపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా అందరికీ కూడా నమస్కరిస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ అనేది ఒక ప్రక్రియ, ఓటరు నమోదు ప్రక్రియ నడుస్తుంది కాబట్టి నర్సాపూర్ అసెంబ్లీలో కూడా ఈ యొక్క ఓటర్ ప్రక్రియ నడుస్తున్నది। దీనికి బిఎల్ఓలు మరి అన్ని ఇళ్లకు తిరిగి కూడా ఈ యొక్క ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది। ఇప్పుడు చాలా అన్ని 90% వరకు ఎన్యుమరేషన్ ఫామ్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది కాబట్టి ఈరోజు నర్సాపూర్ అసెంబ్లీ నుంచి 308 బిఎల్ఏ 2లను మరి రాష్ట్ర పార్టీ ఇక్కడ నియమించడం జరిగింది। ఒక బిఎల్ఏ 1 కూడా నియమించడం జరిగింది। ఈ యొక్క బిఎల్ఓలకు ఆఫీసర్స్కు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏ వార్డుకు పోయినా కానీ ఏ బూత్కు పోయినా కానీ మా ఒక్క పార్టీ కాదు, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అందరి బిఎల్ఏ 2లకు చెప్పి మరి మీరు ఆ వార్డులో పోయి పని చేసినట్టయితే మరి అందరి ఓట్లు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది। కాబట్టి ఈరోజు 2002లో జరిగిన ఈ ప్రక్రియ మళ్ళీ ఇప్పుడు 2026లో జరుగుతున్నది కాబట్టి దీంట్లో దొంగ ఓట్లు చాలా మటుకు కూడా మరి ఒక్కొక్కరు 4 చోట్ల ఓటేసే అవకాశం ఇంతవరకు ఉన్నది। కానీ పనిని కూడా చెక్ పెట్టాలని చెప్తే ఈ యొక్క రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకుంది కాబట్టి మరి మా రాష్ట్ర పార్టీ కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉండి మరి ఎప్పుడైతే చనిపోయిన ఓట్లు మరి దొంగ ఓట్లు ఇవన్నిటి కూడా నియంత్రించినట్టయితేనే మరి దేశంలో నిజమైన ఓటర్కు ఓటర్కు కలుగుతుందని చెప్పి మరి చాలా సీరియస్గా రాష్ట్ర పార్టీ దీనిపైన మాకు డైలీ రోజుకు 2 సార్లు సమీక్షా సమావేశాలు జూమ్ మీటింగ్లు నిర్వహించడం జరుగుతున్నది। నేను ఒకటే చెప్తున్నా, నర్సాపూర్ అసెంబ్లీ నుంచి 308 మంది బిఎల్ఏ 2లు ఉన్నారు। వీళ్ళందరికీ కూడా మరి రాష్ట్ర పార్టీ మరి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మరి ఐడి కార్డులు కూడా పంపడం జరిగింది। మీకు ఒకటే విజ్ఞప్తి, మీరందరూ కూడా మీ వాళ్ళలో ఉన్న ఓటర్స్ను కలిసి వాళ్లకు ఎన్యుమరేషన్ ఫామ్ వచ్చిందా రాలేదా తెలుసుకొని మరి వచ్చినట్టయితే అది ఏ పద్ధతిలో నింపాలని చెప్పి మీరు వాళ్ళ ఫామ్స్ అన్నీ కూడా మీరు నింపినట్టయితే వారికి చాలా మనకు బాగుంటుంది, అదేవిధంగా వారికి నిజమైన ఓటు కల్పించినట్టు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు నుంచి అందరం కూడా రాష్ట్ర పార్టీ చెప్పడం ఏంటిదనంటే ఏ పెద్ద నాయకులు కానీ చిన్న నాయకులు కానీ తమ బూతులలో మరి ఈ యొక్క ఓటర్ ప్రక్రియ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పడం జరిగింది। అదేవిధంగా బిఎల్ఏ 2లకు తమ గ్రామాలలో కానీ వార్డులో కానీ ఒక టేబుల్ వేసుకొని ఒక 4 కుర్చీలు వేసుకొని మరి అక్కడ ఉన్న సమాచారం గ్రామంలో సమాచారం ఇచ్చి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫాములు ఫిలప్ చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది। అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ముస్లిం ఓట్లు తీసేస్తారని చెప్పి ఒక విష ప్రచారం చేస్తున్నారు, ఇది తప్పు। నిజమైన ముస్లింలు భారత పౌరసత్వం పొందిన ప్రతి ముస్లింను ఓటు హక్కు ఎక్కడికి కూడా పోదు, అందరికీ కూడా ఓట్లు ఉంటాయి కాబట్టి మీరు ఎవరు కూడా దీనిపైన భయపడవలసిన అవసరం లేదు। ముస్లింలు అంటే బీజేపీకి పడదనే ఒక చెడు ఉద్దేశంతో ఇలాంటివి చేస్తున్నారు। ముస్లిం సోదరులు కూడా అందరూ కూడా ఈ నమోదు ప్రక్రియలో పాల్గొంటున్నారు। మరి నర్సాపూర్లో చూసినట్టయితే చాలా వాళ్ళలో ఒక 5 నుంచి 6 వాళ్ళలో 100 నుంచి 150 ఓట్ల వరకు హైదరాబాద్లో నివాసం ఉంటున్న ముస్లింలై ఇక్కడ ఓట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసేయబడుతుంది। మరి నిజమైన ఓటర్కు ఒకటే ఓటు హక్కు ఉండాలి తప్ప 4 జాగాల్లో వేసే హక్కు అది చట్ట విరుద్ధము। మరి దీన్ని అతిక్రమించి ఎవరైనా మోసం చేసి
రెండు జాగాల్లో ఓటు హక్కు తెచ్చుకోవాలని ప్రయత్నించినా కానీ వీళ్ళు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్కు శిక్షార్హులు అవుతారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమము మరి వేగవంతం చేసి మరి మనకి ఇచ్చిన కటాఫ్ డేట్ కంటే ఒక 5 రోజుల ముందే ఈ కార్యక్రమాన్ని నర్సాపూర్ అసెంబ్లీలో దిగ్విజయం చేద్దామని చెప్పి తెలియజేస్తూ అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొందామని చెప్పి కోరుతున్నాం.